దేవుని స్తోత్రం. పేదలకు కూడా ప్రభు నామమున వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 59 వచనాలు పెద్ద అధ్యాయంలో 59 వచనాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా 8వ అధ్యాయం మొదటి పారాగ్రాఫ్ లో ఓ సంగతి మనకి తెలుసు. ఒక వ్యక్తిని, ఒక స్త్రీని తీసుకుని వచ్చి అక్కడ నిలబెట్టి యేసు ప్రభు ఏ విధమైన తీర్పు తీరుస్తాడో చూద్దాం అని ఆయన తప్పుపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోషే ధర్మశాస్త్రము ఈ విధమైన పాపం చేసినట్లయితే రాళ్లతో కొట్టి సాగుకొట్టాలి అని వ్రాయబడింది చట్టం. ఈయన ఏం చెప్తారో చూద్దాం అన్నట్లుగా తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి ఆయన ఎలాంటి తీర్పు ఇచ్చారో మనకు తెలుసు. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు రాళ్లు పట్టుకున్నారు. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు పరారైపోయింది, పారిపోయింది. ఆయన చెప్పిన జవాబు ఎవరు మిగలేదు. ఆ తర్వాత 2వ పారాగ్రాఫ్ ప్రభు అన్నారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకటిలో ఉన్నటువంటి జీవపు వెలుగు కలిగి ఉన్నదని ఆయన మాట్లాడుతుంది. ఇది కూడా 20వ వచనం వరకు 21 నుండి 30 వరకు మనం చదువుతున్న ఈ పారాగ్రాఫ్ లో ముఖ్యంగా యేసుప్రభువు ఆయన ఏం చెప్తున్నారంటే, ఇదిగో నేను వెళ్ళిపోవచ్చునా, నేను వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోవచ్చున్నా అంటూ ఈయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, నా యుద్ధకు మీరు రాలేరు, నేను వెళ్ళు చోటికి మీరు ఇట్లా చెప్తున్నాడు. ఈయనేమన్నా సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడా ఏంటి? మనం రాలేదంటున్నాడు. అప్పుడు ఒక చట్టం ఉన్నాడు, సూసైడ్ ఈజ్ అబామినబుల్ ఫర్ ది జూయిష్ పీపుల్. మనకు కూడా అంతేనే, అది నిషేధ చట్టం. ఆత్మహత్య అనేది ఎవరికి వాళ్ళు చచ్చిపోతారంటే కుదరదు. మనకు కూడా అదే చట్టం, అప్పుడైనా అదే చట్టం. కాబట్టి ఈయన ఏది తను తాను చంపుకుంటాడా, అది సూసైడ్. తనను తాను చంపుకుంటాడా ఏంటి? ఈయన మీరు నా దగ్గరకు రాలేదంటున్నాను ఏంటి అని వారు అర్థం కాలేదనే కంటే ఇట్లా చెప్పాలి. మిస్అండర్స్టాండింగ్ అంటే తప్పుగా అర్థం చేసుకున్నారు. అర్థం కాకపోతే పర్వాలా, తప్పుగా అర్థం చేసుకోవడం పెద్ద ప్రమాదం. చాలా సంగతులు వాక్యం అర్థం కావు, చాలా సంగతులు అర్థం కాకపోయినంత వాళ్ళని వెళ్లకుండా ఉంటే పర్వాలా, కానీ తప్పుగా అర్థం చేసుకుంటారు, అదే ప్రమాదం. మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ జీసస్ సేయింగ్ వాట్ జీసస్ సేయింగ్. యేసు ప్రభువు ఏం చెప్తున్నారో దాన్ని వాడు తప్పుగా అర్థం చేసుకున్నారు, వారికి అర్థం కాదు. 21, 22 వచనాలు మనం చూస్తే వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. 24వ వచనం, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదని మీతో చెప్పింది, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడలా, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడలా. ఏంటని? మెస్సయ్యను అని, క్రీస్తును అని, పైనుండి వచ్చిన వాడను అని, తండ్రి యొద్ద నుండి వచ్చిన వాడను అని, పరలోకము నుండి దిగి వచ్చిన వాడను అని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపంలో ఉండి చచ్చిపోతారు. నేను ఆయనని నిర్గమకాండంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో
మోషేతోటి ప్రభు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే 3వ అధ్యాయం 14వ వచనం, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడు ఆయనను. నేను ఆయనని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపంలో ఉండి, నేను యోసేపు కుమారుడు, నేను మరియ కుమారుడు, యాకోబు యోదా మొదలగు వారందరూ నా సోదరుడు అని అంత మాత్రం మట్టుకే మీరు విశ్వసిస్తే కూడా, అంత మాత్రం మట్టుకే మీరు నమ్మితే కూడా మీరు మీ పాపంలో ఉంచండి. ఆ మాట మీకు అర్థమైందా? ఆయనని నమ్మకపోతే, విశ్వసించకపోతే పాపం దర్శిస్తారు. మహాయుద్ధ ఒకవేళ యోసేపు కుమారుణ్ణి, లేకపోతే మరియ కుమారుణ్ణి, యాకోబు యోదా ఇంకా మొదలగు వారు నా సోదరులు అని గనక అంతవరకు మాత్రమే మీరు నమ్మితే కూడా, అది మాత్రమే నమ్మితే కూడా మీకు పాపం ఉంది. కాబట్టి నేను ఆయనని విశ్వసించడి అన్న దానికి ముందు మీరు 21-22 కూడా చదువుతాను. నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెదకుదురుగా, మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవద్దు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు. 21-22 వచ్చిన కనుక మనం చూస్తే యేసు ప్రభువారు ఆయన ఒక బలమైన ఒక స్టేట్మెంట్ చేస్తున్నారు, ఒక ప్రకటన చేస్తున్నారు. నేను వెళ్ళే చోటికి మీరు రాలి. ఇప్పుడు 23 చదువుతాం. అప్పుడు ఆయన, మీరు క్రిందివా, నేను పైనుండువా, మీరు ఈ లోక సంబంధులు. ఐ యామ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను ఈ లోక సంబంధిని కాదు. మీరు క్రిందివా, యు ఆర్ ఫ్రమ్ బినీత్, ఐ యామ్ ఫ్రమ్ అబోవ్. మీరు చక్కగా మాట అంటే అర్థం ఏంటంటే, మీరు క్రిందివా, బినీత్ అంటే భూ సంబంధమైన వా, నేను పైన ఉండువాడు, పై సంబంధం లేదు, పైన ఉండువాడని నేను. కాబట్టి యశ్వ్రభు వారు ఆయనకు చెప్పాడండి దేవుడని. పిచ్చి మాటలు చెప్తా ఉంటారు కదా. ఆయన ఇప్పుడు క్లెయిమ్ చేశాడు నేను దేవుడని, నేను తండ్రి ఏం చెప్తే ముందుకెళ్ళిన తండ్రి అట్లాకుండేలే. ఆయన ఏం చెప్తే అదే నేను చెప్తున్నాను. ఆయన నన్ను పంపించాడు కాబట్టి ఆయన మాట్లాడమన్నదే నేను మాట్లాడుతున్నాను. ఆయన అంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేదు. ఆయన నాకు నేర్పి పంపించాడు, నేను అదే మాట్లాడుతున్నాను. ఇలాంటి సంగతులన్నీ ముందుకు పోయిన తర్వాత మనం చదువుతాం. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం, ఇదే అధ్యాయం కావచ్చు. కానీ ఆయన ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఆయన నేను దేవుడిని ఒకవేళ ఆయన ప్రకటించుకోలేదు కదా, ఆయన ఏం చెప్పలేదు కదా. ఇస్లాం మతం వారు చెప్పే మాటని ఆయన నేను దేవుడిని, నేను కుమారుడిని, మనుష్య కుమారు. ఆయన నేను దేవుడిని ఎక్కడ చెప్పాడు, ఎక్కడ చెప్పాడు? ఇదేంటి ఎక్కడ చెప్పు, ఏం చదువుతున్నాం ఇక్కడ మనం? అదే కదా, నేను ఆయనని విశ్వసించుకునే కదా. ఆయనంటే దేవుడిని, మెస్సయ్యను అని, అభిషిక్తుడని, పైన ఉండువాడు. మరి పైన ఉండువాడు ఎవరు? అదే కదా, ఆకాశము నా సింహాసనము, నేను పైన ఉండువాడు, మీరు యు ఆర్ ఫ్రమ్ బినీత్, మీరు భూ సంబంధమైన క్రింద ఉండువా. ఆయన గురించి ఏం చేశాడంటే, తన దైవంతో మన గురించి ఆయనే స్వయంగా
నేను దేవుడు ఒకటై ఉన్నావు. నన్ను చూసిన వాడు ఆయన చూసినట్టే. 12వ అధ్యాయంలో పోయిన తర్వాత యోహాను సువార్త, నన్ను చూసావా ఫిలిప్పు, నేను ఎంతకాలం ఉన్నావు కదా, నన్ను చూడలేదా? చూశాను ప్రభువా, నేను తండ్రి ఒకటై ఉన్నావు. నన్ను చూసిన వాడు తండ్రికి చూసినట్టే. తండ్రి అంటే వాడు దృష్టిలో దేవుడు. నేను ఆయన ఒకటై ఉన్నాను, వేరు వేరుగా లేదు. నన్ను చూసిన వాడు 12వ అధ్యాయం అదే ఆయన చూపించయ్యా. 14వ అధ్యాయము 10వ వచనం, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామనియు నీవు నమ్ముటలేదా? నేను నీతో చెప్పుతున్న మాటని నా అంతటి నేనే చెబుతున్నాను. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేను, నా యందు తండ్రియు నమ్ముడి. మళ్ళీ చెప్తున్నాను 12:12, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి మీ గొప్పవి అతడు చేయునని మీకు నిశ్చయముగా చెప్పుతున్నా. తండ్రి అంటే దేవుడు. వాడు యోధులు ఎప్పుడు కూడా దేవుని తండ్రి అని పాడు. కాబట్టి ప్రభుత్వ ద్వారా ఒక ముఖ్యమైన సంగతి, మీరు ప్రభువు ఆయన భూ సంబంధమైన వాడు కాదు. మనం చాలాసార్లు గుర్తుపెట్టుకోవాలి, ఎవరిని సేవిస్తున్నామో, ఎవరిని అనుసరిస్తున్నామో, ఎవరిని పూజిస్తున్నామో, ఎవరిని ఆరాధిస్తున్నామో, ఆయన యొక్క దైవత్వము, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన మహిమ భూ సంబంధమైన వారిని పట్టుకుని వేలాడితే మనకేమొస్తుంది? ఎవరికి మాత్రం ఏమొస్తుంది? ఇంకో మాట, క్రింద ఉన్న వారిని వెంబడిస్తే మనకేమొస్తుంది? ఆయన పై ఉండువో. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో యేసు ప్రభువు నికోదేముతో మాట్లాడుతున్న సందర్భంలో 3వ అధ్యాయం 31 చదువునానా? 3వ అధ్యాయం 31, పై నుండి వచ్చువాడు అందరికంటే పై ఉన్నవాడు, భూమి నుండి వచ్చినవాడు. అమ్మా, భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడు. పైనుండి వచ్చినవాడు అందరికంటే పైనున్నవాడు. నేను పైనున్నవాడు, పైనుండి వచ్చినవాడు. తేలిక అర్థపడతాం. ఇది ఈ వేదాంతం ఈసారి అంతేలిక అర్థపడతాం. యోసేపు కుమారుడు కదా, మరియ కుమారుడు కదా, ఈయన సోదరుడు సోదరి మనులు మనతో కూడా ఉన్నవారు కదా అనుకున్నారు. ఎప్పటికి కూడా అంతే మనుషులు లోకంలో. ఆయన కూడా ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి, సంఘ సంస్కర్త, లేకపోతే ఏదో ఒక ఉద్యోగకారుడు, ఏమేమో మనుషులు ఆయనకి భలే టైటిల్స్ పెట్టారు, బిరుదులు. ఒక సంఘ సంస్కర్త, ఇంకొక ఆయన ఏమంటాడు ఉద్యోగం. ఆయన ఒక కమ్యూనిస్టు, సోషలిస్టు, ఏమిటో ఇట్లా చెప్పుకుంటూ వచ్చారా. ఆయన పైకుంటువా, భూ సంబంధి కాదు, కానీ భూమి మీదకి ఆయన మానవ స్వరూపము దాల్చి భూమి మీదకి శరీరము దాల్చి ఆయన వచ్చారు. కాబట్టి ఆయనను వెంబడించుతున్నటువంటి జనులు 3 రకాలు. ముందుకెళ్ళిన తర్వాత మనకు అర్థం అవుతుంది. ఒక సమూహమేమో మిస్అండర్స్టూడ్, 1. 2, కొంచెం ముందుకు పోయిన తర్వాత వారు గ్రహింపలేదు, కొందరికేమో అసలు అర్థమే కాదు. 3వది, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచేది. 30వ వచనం. ఈ 3 ముఖ్యమైన మాటలు మనం చూడబోతున్నాం. అప్పుడైనా ఇప్పుడైనా లోకంలో ఈ 3 రకాలైన మనుషులు ఉంటారు. ఎప్పుడు కూడా ఈ రకమైన మనుషులు వాక్యం ఆయన మాట్లాడుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు వారికి తప్పుగా అర్థం చేసుకున్నారు. మిస్అండర్స్టాండింగ్.
ఆఫ్ ది జీసస్ వాట్ హి సెడ్. యేసు ప్రభు ఏం చెప్పారో దాన్ని తప్పుగా అర్థం. ఇదేంటి సూసైడ్ చేసుకుంటాడా ఏంటి? మీరు నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేనట్టున్నాడే, తను తాను ఏమన్నా చంపుకుంటాడా ఏంటి? అది అర్థమైంది వాడక. అందుకు యూదులు నేను చోటికి మీరు రాలే ఏంటి? తను తానే చంపుకుంటాడా ఏంటి? వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాకపోతే పేదకుండా ఉండొచ్చు. తప్పుగా అర్థమైంది. మనం వెళ్ళైనా సరే దానిలోకి మధ్య చర్చికి వచ్చినా సరే మనకి 3 రకాల కేటగిరీస్ ఉంటారు చర్చిలో కూడా, బయట కాదు. కొందరికి తప్పు అర్థం చేసుకుంటారు, కొందరికి అసలు అర్థమే కాదు, కొందరికి మాత్రం అర్థమవుతుంది. వాళ్ళు స్వీకరించి విశ్వాసంలోనికి వస్తారు. ఇప్పటికే విశ్వసించిన వారైతే ఇంకా తమ విశ్వాసాన్ని బలపరుచుకుంటారు. చర్చిలో కూడా 3 రకాలు ఉంటారు. అనుకోవడం బయట కాదు, లోపల కూడా, నమ్మిన వాటిలో కూడా తప్పు అర్థం చేసుకుంటారు. లేఖనాన్ని వింటున్నాము, రెండు గ్రహింపు ఉండదు అసలు. ఏం చెప్తున్నాడు ఏమో, ఎప్పుడు అయిపోద్దా వెళ్ళిపోదాం, ముళ్ళ మీద కూర్చుంటా. అది ఎప్పుడు ఆమెనంటారా పోదాం అంటే వెళ్ళిపోదాం. 3వ రకం ఏంటంటే వారు వివిధ వారిలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇది 3వ గ్రూప్, 3వ సమూహం. ఎప్పుడు ఉంటారు రోమపత్రికలో పౌలు చెప్తున్నట్టు. మళ్ళీ అక్కడ కూడా 3 కేటగిరీ, 3 ముఖ్యమైన గుంపులు. ఒకటి ప్రకృతి సంబంధులు, అంటే తెల్లారుతుంది పొద్దుతుంది, సూర్యుడు ఉదయిస్తున్నట్టు అది జరుగుతుంది, అన్ని జరుగుతున్నాయి అదంతా, అది ప్రకృతి సంబంధులు. 2 శరీర సంబంధులు. మన శరీరం ఏంటి, లేకులు ఎలా బతకాలి ఏమిటి, ఇదే ఆలోచన, శరీర సంబంధులు. 3వది ఆత్మ సంబంధం. అక్కడ కూడా 3, ఇక్కడ కూడా అంతే. తప్పు అర్థం చేసుకునేటువంటి వారు మీరందరూ భూ సంబంధులు, నేను పైముందు వాడు. ఎవరు చెప్తారు ఈ మాట ధైర్యంగా? ఒలికినాయకు చెప్పుకుంటూ వచ్చాడండి, చెప్పండి కుదరదు. వాస్తవం సత్యము చెప్పుకుంటూ వచ్చాడు యేసుప్రభు. ఆయనే చెప్తున్నాడు. మొన్న కూడా మాట్లాడుకుంటున్నాం మనం అందరం వెళ్ళిపోయి ఆయన దేవుడు చేసేయ, మనుషులందరూ కలిసి ఆయన చేసేయ. నోబడి అందరూ వెళ్ళిపోయి ఆయన దేవుడు చేసేయాలి. ఎవరు ఆయన దేవుని చేయగలరు? ఆయనే స్వయంగా మాట్లాడుతున్నారు. నేను బయటకి వచ్చిన వాడు, నేను భూ సంబంధం. ఇప్పుడు చూద్దాం ఇంకొక ముఖ్యమైన మాట, 24వ వచనం చదువుదానా. ఒక అల్టిమేటం యేసు ప్రభు వారు ది అల్టిమేటం ఆఫ్ ఫెయిత్, విశ్వాసమును కూర్చిన ఒక గొప్ప అల్టిమేటం ఇస్తున్నారు. ఇదిగో మీరు కనుక నేను ఆయనని విశ్వసించకపోతే పాపములోనే ఉండి చచ్చిపోతాను. ఆయనను అంటే మీరు ఎవరండి అని అడిగారు. మళ్ళీ చూడండి, వారు గ్రహించలేదు. చూడండి కిందకు వచ్చిన తర్వాత, మీరు మీ పాపములోనే ఉండి చనిపోదులని వారితో చెప్పారు. 25. కాబట్టి వారు నీవెవరమని ఆయనను అడుగగా యేసు వారితో, మొదట నుండి నేను ఎవరినని చెప్పుచూ వచ్చానో వాడనే. మొదటి నుంచి నేను ఏం చెప్తున్నానో ఆయన. యేసు ప్రభు మొదట నుండి నేనేం చెబుతున్నానో, నేను బయటికి వచ్చినటువంటి వాడు, పరలోకము నుండి భూమి మీదికి మానవ శరీరం, మానవ స్వభావం ధరించి వచ్చిన వాడు. మొదటి నుండి నేను చెప్పేది ఇదే. కాబట్టి చాలా స్పష్టంగా యేసుప్రభు వారు చెప్తున్నారు, నువ్వు దేవుని కుమారుడువా అని రాజు ఎదుట, శత్రుదాన్ని బట్టి ఎదుట నేను పెట్టినప్పుడు ఏ రోజుగా దగ్గరికి రాయే సందర్భాల్లో
నేను దేవుని కుమారుడి అని స్వయం అంతా చెప్పలా, నీవు అన్నట్టే నీవేమన్నావు అదే. చాలా స్పష్టంగా ప్రభు చెబుతున్నారు. ఇక్కడ కూడా అదే మాట. మొదటి నుంచి నేను ఎవరిని చెబుతున్నానో వాడమే. ఎంత ఇదిగా చెప్తున్నారు. ఇక్కడ ఒక 24వ వచనంలో ఏమండి, నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం ఇందాక మీరు చదువుతున్నారు. ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనం మనకు తెలుసు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామములనే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేమని ఆయనను. భూమి మీద ఆకాశము క్రింద అనగా భూమి మీద ఈ నామముననే మనము రక్షణ పొందవలేము. ఈ నామమున రక్షణ లేదు. ఇక్కడ రక్షణ అంటే పాపక్షమాపణ. రక్షణ అంటే సాధారణమైన భద్రతని కాదు, ప్రొటెక్షన్ కాదు. సాల్వేషన్ అనే మాటకి అర్థం ఏంటంటే ప్రొటెక్షన్ వేరు, సాల్వేషన్ వేరు. అనగా పాపక్షమాపణ, ఆ నామములోనే మనకు పాపక్షమాపణ కలుగుతుందని స్పష్టంగా దేవుని లేఖనం తెలియజేస్తారు. కనుక 25 నుండి ఇప్పుడు 29 వరకు ఒక మాట మనకు కనబడుతుంది. 25వ వచనం నుండి 27 వచనం ముందు చూద్దాం. 25 నుంచి 27 చదువుతానా? 25. కాబట్టి వారు నీవెవరమని ఆయనను అడుగగా యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవరిని చెప్పుచుంటినో మిమ్మల్ని గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును సంగతులు కలవు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకములకు బోధించుచున్నా అని చెప్పారు. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పానని అది గండి వారు గ్రహింపకపోయి, దాంట్లో మిస్అండర్స్టూడ్, తప్పుగా అర్థం చేస్తున్నారు. అదే చెప్పింది. కొందరేమో వాక్యాన్ని వింటున్నప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటారు. కొందరికి అసలు గ్రహింపేది తప్ప ఒప్పనేది తెలియదు. తప్పు అయితే ఏంటి, ఒప్పు అయితే నాకేంటంటారు. ఇదొక కోవకు చెందినవాడు. ఇది కూడా ఇట్లాగే వాళ్ళేమో తప్పు అర్థం చేసుకున్నారు, వీళ్ళేమో అసలు గ్రహింపేలేదు. తప్పుతో ఒప్పుతో సంబంధం లేదు. ఎగ్నోస్టిక్స్ అంటారంటే అంటే లోకంలో కూడా దేవుడు ఉన్నాడంటే నాస్టిసిజం అనే మాట ఎగ్నోస్టిక్స్. ఏంటంటే దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు, ఉంటే ఉండొచ్చు, లేదు అనేటువంటి వాళ్ళేమో లేదని చెప్పుకుంటున్నారు. వాళ్ళు నాస్తిక వాదం. కానీ మరికొందరే ఉంటారంటే దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, ఉంటే ఉన్నాయి. నాకేముంటుంది ఇది ఆయనతోటి, ఆయనది పేచి లేదు, ఉన్నా పేచి లేదు, లేకపోయినా పేచి ఉంటే ఉన్నాయి. ఇది ఒకటేమో లేదే లేదంట, ఉంటే ఉండవచ్చు రండి అంటాడు. అనగా పక్షులు ఇక్కడ కూడా చూస్తే గ్రహింపలేదు. కనీసమైన గ్రహింపు ఆలోచనని, నేను తండ్రి ఒకటై ఉన్నాను, తండ్రి దగ్గర నుంచి నేను దిగి వచ్చాను, అనగా దేవుని యుద్ధంలో దిగి వచ్చాను. మీకు తీర్పు తీర్చుటకు అనేకం ఉన్నాయి, కానీ ఇప్పుడు మీకు తీర్పు చేయట్లేదు అని చెప్పి నేను ఆయన యొక్క వినిన సంగతులే లోకములకు బోధించుతున్నాను అని ఇలా చెప్తున్నారు. దీనిలో ఒక ముఖ్యమైన సంగతి 25 నుంచి 27 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చూస్తే,
ది కన్సిస్టెంట్ టెస్టిమనీ అంటాం. అది కన్సిస్టెంట్ టెస్టిమనీ ఆఫ్ జీసస్ అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక స్థిరమైన సాక్ష్యం. అది మొదటి నుంచి నేనేం చెప్తున్నానో ఇప్పుడంతా చెప్తున్నాను. చాలా పర్యాయంలో మన సాక్ష్యములు మారిపోవాలి. ఆయన నమ్మిన వారి సాక్ష్యం మొదట్లో నమ్మినప్పుడు దేవుడు నేనేమడిగితే అది జరిగిస్తున్నాడు, స్వస్థపరుస్తూ వచ్చాడు, అవి చేస్తూ వచ్చాడు, ఇవి చేస్తూ వచ్చాడు అని చెప్తుంటాము. ఒక ఆపద, కష్టం, బాధతో వచ్చినప్పుడు ఆ కన్సిస్టెన్సీ ఉండదు, స్థిరంతో. ఏమో ఆయన మారిపోయాడేమో, మనకి ఆపదలు వచ్చినాయి కాబట్టి, మనకు కష్టాలు వచ్చినాయి కాబట్టి ఆయన ఏమైనా మారాడేమో. అందుకని వాక్యం ఏమో తెలిసిందా? ఇదిగోండి, యెహోవా దక్షిణ హస్తము మార్పు నొందెను అనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. అంటే ఆయన దక్షిణ హస్తం, దీవించేటువంటి హస్తం మారిపోయిందేమో అని ఎందుకు అనుకున్నాను అంటే నాకు కలిగిన శ్రమను అంటాడు భక్తుడు. కాబట్టి మనకు శ్రమలు కలిగాయి, బాధలు కలిగాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ఆయన మారిపోలా. లేకపోతే ఆయన మారిపోయాడు కాబట్టి మనకు శ్రమలు కలగట్లా. రెండూ కాదు. మీకు అర్థం అవ్వాలి. మనకు అన్ని శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ఆయన ఏమన్నా మారిపోయాడు, సహాయం చేసి ఆయన. కాబట్టి ఆయన మారిపోవడం వల్ల మనకి కష్టాలు, బాధలు వస్తున్నాయి, సహాయం చేయట్లేదు. అట్లా ఏం కాదు. ఆయన మార్పు, ఆయన తన సహజమైన స్వభావం విషయంలో ఆయన మార్పు చెందని వారు. ఆయన ఎప్పుడు మార్పు చెందడం, ప్రేమించుటలో, సహాయం చూపుటలో, కనికరం చూపుటలో, ప్రార్థన వినుటలో, ప్రార్థన వినటంలో ఏమండి ఆయన ఎక్కడ మార్పు చెందలా. కాబట్టి మనకు వచ్చిన కష్టాలు, ఇబ్బందులు. కన్సిస్టెంట్ టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కన్సిస్టెంట్ టెస్టిమనీ. మనకు కూడా ఒక స్థిరమైన సాక్ష్యం ఉండాలి. ఎప్పుడూ ఒకే రకమైన సాక్ష్యం అంటే అనమాట తెలుస్తుందా? ఆయనేమి ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. బాధలు వచ్చినాయి కాబట్టి, కష్టాలు వచ్చినాయి కాబట్టి ఏమోనండి ఆయన మరి ఇదివరకలాగా ప్రార్థన ఇంట్లో ఆయన తప్పు కదండి, తెచ్చిపాటు ఏదైనా ఇదివరకు విన్నట్టుగా వినట్లేదు అంటావా? ఒకప్పుడు పిలిస్తే పిలిస్తే పలకడానికి ఆయన యోగులో ఉన్నాడు అనుకున్నా. దేవునితో వ్యవహారం అంత తేలికైన సంగతి కాదు. అదే కదా ఉన్నాడు వాక్యంలో. ఒకటి ఒడిలో అగ్ని వేసుకుంటే అది బాలకుండునా, కమలకుండునా. దేవునితో, అగ్నితో వ్యవహారం. అదే కదా అగ్ని అంటే పరిశుద్ధత. యెహోవా వేయి చేయుచున్నాడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది. యెహోవా వేయి చేయుచున్నాడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది. అంటే పరిశుద్ధత విషయంలో ఒకటి. ఇంకొకటి ముఖ్యమైన సంగతి, అగ్ని మండుచున్నదంటే చెత్త ఉందే అటు ఇటు, చెత్త మొత్తం కాల్చేస్తాయి. అది ఏమైతే చెత్త ఉందో మానవ జీవితంలో ఉన్న చెత్త అంతటిని కూడా కాల్చేస్తాం. అంతేగాని అడవిలో చెత్త, ఎక్కడెక్కడ చెత్త అది కాదు. అది మానవుని హృదయంలో కాల్చేయండి. దేవుని వాక్యం అగ్ని వంటిది అన్నాడు. అందుకే ఏమండి, నా మాట అగ్ని వంటిది కాదా, బండలను పగులగొట్టేటువంటి శుద్ధి లాంటిది కాదు. త్వరగా చెప్పండి మాట్లాడేవాడు. కాబట్టి ది కన్సిస్టెంట్ టెస్టిమనీ ఆఫ్ జీసస్, స్థిరమైన సాక్ష్యం. నేను మొదటి నుంచి చెప్తున్నా అదే.
మనకు కూడా ఏం తెలిసిందా? నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నా, నా ముగ్గురు నాటి నుంచి ఆయన దేవుడు, ఆయనటువంటి ప్రేమ కలిగిన వాడు, ఆయన రక్షకుడు, నా పాపములు క్షమించిన వాడు, ఎప్పుడు నాకు తోడై ఉంటా అన్నాడు. అదే మాట ఇప్పుడు చెప్తున్నా అని చెప్పగలవా? తన వరుస్తా బాధలు పెట్టి కష్టాలు పెట్టి ఏమోనండి, ఇది వరకు కొంచెం త్వరగా జవాబు ఇచ్చేవాడు. ఇప్పుడు ఎందుకో పిలిస్తే ఏ మాట చెప్పుతారు. ఆయనేమన్నా ఒకవేళ మనం అనుకోవచ్చు, ఒకవేళ ఏమైనా ఉంటే కనుక, ఎక్కడన్నా తేడా ఉంటే కనుక ఆయనలో ఏం లేదు, మన దగ్గరే ఉన్నాడు. ఉంటే కనుక కాదు, ఉంటే కనుక అనకూడదు. అది ఉంటది కనుక, ఉంటది కనుక అనాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ప్రభువా నా దగ్గర తప్పులు ఉంటే కనుక క్షమించు. ఏమండి? కాబట్టి తలపర్యాయంలో కన్సిస్టెంట్ ఫెయిత్ అవసరం మనకి. కన్సిస్టెంట్ టెస్ట్ మనీ అవసరం. రెండు ముఖ్యమైన సార్, స్థిరమైన సాక్ష్యము, ఒక స్థిరమైన విశ్వాసం. ప్రభు కూడా అదే మాట్లాడాడు. నేను మొదటి నుంచి మీరు ఎవరండి అని అంటే, ఏమండి బాప్తిస్మిచ్చి యోహాన్ అడిగాడు. యోహాన్ సువార్త మొదలైంది. నీవెవరు అంటే నేను ఆయన్ని కాదు, ఆయన అన్నాడు. అమ్మా అన్నాడు, నేను ఆయన్ని కాదు అన్నాడు ఆయన. ఈయన అన్నాడు నేను ఆయన్ని అన్నాడు. అతను అడుగుగా యోహాన్ ఉన్నాడు. మీరు ఆయన ఎదుగురు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను ఆయనను కాదు అనే మాట. నేను ఆయన్నే కాదు. ఆయనంటే ఉద్దేశం ఏంటంటే మన బాప్తిస్మిచ్చి యోహాను నేను ఆయన్ని కాదు అని అంటే ఉద్దేశం ఏంటి? ఆయన అంటే ఎవరు? మెస్సయ్య. ఆయన అంటే ఎవరు? అభిషిక్తుడు. ప్రభు అయితే ఏమన్నాడు? నేను ఆయన్ని, నేనే ఆయనను. ఆయన అంటే ఎవరండి? ఆయన ఉన్నవాడను సదాకాలం మీతో పాటు కూడా ఉండాల్సిన వాడు. కన్సిస్టెంట్ టెస్టిమనీ, ఒక స్థిరమైన సాక్ష్యం. విశ్వాసికి కూడా ఒక స్థిరమైన సాక్ష్యం ఉండాలి. రెండవది కన్సిస్టెంట్ ఫెయిత్, స్థిరమైన విశ్వాసం ఉండాలి. సాక్ష్యము, విశ్వాసం ఎప్పుడు ఒకటే సాక్ష్యం అంటే దేవుని గూర్చిన, దేవుని గూర్చి, ఆయన దైవత్వమును గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన ప్రభావమును గురించి, ఆయన మహిమను గురించి ఒకటే సాక్ష్యం మానవ సాక్ష్యం మాట్లాడికే లేదు. మన విశ్వాసమును గురించి, మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచామో, విశ్వసించడం యొక్క కారణం ఏంటో, విశ్వాసం ద్వారా మనకి ఏమి కలుగుతుందో ఆ విషయంలో కూడా కన్సిస్టెంట్. రెండు ముఖ్యమైన సాక్ష్యం కనుక ప్రభుత్వ ముఖ్యమైన మాట కన్సిస్టెంట్ టెస్టిమనీ అనగా ఒక స్థిరమైనటువంటి సాక్ష్యం. 25 నుంచి 27. ఎవరు మీరెవరు అని అడిగితే ఎవరన్నా వేసాయా? మొదటి నుంచి నేను చెప్పాను, చూశారు. ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయం 38లో చదువునా? 38. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారని. వారు ఏమన్నారు? మా తండ్రి అబ్రహాము. మీరు అబ్రహాము కుమారుని అయితే నువ్వు అంగీకరించేవాళ్ళే. మీ తండ్రి అబ్రహాము కాదు, మీ తండ్రి అబ్రహాము అయితే అబ్రహాము చేసిన క్రియలు చేసేవాడు. మీ తండ్రి అపవాది,
అబద్ధికుడు, అబద్ధములకు జమకుడు. ఈ స్టేట్మెంట్ ఏంటంటే మామూలుగా కదండి, శిలువ దాకా కాదు, అక్కడే సంభవతులు పడేస్తారు ఆయన. యూదులు అంటే ఎంత మత ఒక రకంగా చెప్పాలంటే యూదులకి మతోన్మానం అంటారు చూసారు, తప్పేమి వాళ్ళంతా మతోన్మానమే. అది అంత మతోన్మానం, మత నిష్ట, మత ఆచారం, సాంప్రదాయం అంటే ఇదంతా కూడా యూదులకు చాలా ఎక్కువగా తమ మతం కోసం ఏమైనా వాళ్ళు చేయగలరు. చూస్తున్నారు వాళ్ళు ఎక్కడ పెట్టాక సంతానికి అయింది, ఎలా పట్టాలి సంతానికి కుదరదో. రాంగ్ వాడు శాపగ్రస్తుడు, ఆయన శిలువ వేయబోతున్నాడన్న సంగతి ముందుగానే ఆయన గురించి వ్రాయబడింది కాబట్టి ఆ ప్రకారమే జరగాలి. వీళ్ళు ఎట్లా పడితే ఆయన సంతానికి కుదరదు. అందుకని ఆయన సమయాల్లో తప్పించుకొని పోతున్నట్టుగా జరిగింది. ఇంకొకటి ఏంటంటే విస్తారమైన జన సమూహం ఎప్పుడు ఆయన చుట్టూ ఉంటున్నారు కనుక ఆయన చంపుదామనుకుని ప్రయత్నం చేసిన వారి వల్ల కాల చూసారు, ఒక ప్రాసెస్ లో జరిగింది. అంతగా చక్కగా పడేయచ్చు, శత్రువు ఉన్నప్పుడు వాళ్ళు చంపిన వాళ్ళ మీద ఎక్కడ కేసు ఉండదు, వాళ్ళ మీద గొడవ. ఎందుకని ఫిలిప్పుని ఏమంటాం స్టెఫన్ని వాళ్ళతో కొన్ని చంపితే వాళ్ళు ఇంకా తీర్పు అంతా వాళ్ళే చేసుకునేది. దానికి సాక్షి కూడా ఎవరో తెలిసిందా? పౌలు. ఈయన కూడా ఉన్నాడు. కాబట్టి ఆ మతమును గురించి వారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కనుక తండ్రి నా ఏమంటారు, తండ్రి అంటే దేవుడు నా తండ్రి అని అన్నాడు. ఈయన ఎంత దైవం తోచిన స్టెఫన్ ఏమన్నా తెలిసిందా? ప్రభువా వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరికి క్షమించు. యేసు ప్రభు తండ్రి ఏం చేస్తున్నారు వీరికి. స్టెఫన్ అన్నాడు. స్టెఫన్ చంపేశారు. ఎస్ఐ కూడా చంపేయడం ఎప్పుడైనా చాలా అవకాశాలు వచ్చింది, చంపలేరు అలా మనకు ఒక పద్ధతి ఉంది. ఆయన సరిపోవటానికి, ప్రాణం పెట్టడానికి శిలువ మీద వేలాడవలసి ఉన్నది. అందుకని ఏమన్నా తెలిసిందా? నేను పైకెత్తబడిన ఎడల అనేకులను నా యుద్ధకు ఆకర్షించుకోగలను. When I lift up on the cross, I will draw the world. I will draw unto me the people. మా దగ్గరకు అనేకులు ఆకర్షించు. పైకెత్తబడినాడలా అంటే ఆ పైకి తెలిసిందా? సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మోషే అరణ్యములో ఏ విధంగా అయితే ఇంతటి సర్పము చేసి పైకెత్తారో అప్పుడు బహు విషపూరితమైనటువంటి పాములు అందరినీ కలుస్తున్నాయి. ఆ విషపూరితమైన పాములు కలిసినందువలన చచ్చిపోతున్నారు. 21వ అధ్యాయం సంఖ్యాకాండం. మోషే యెహోవా అమ్మా సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరువబడిన సర్పము కరువు కంచిన ప్రతి వాడు కూడా దాన్ని చూసి బ్రతుకుతాడు అని. ఇది దేనికి సూచన పొందో తెలిసిందా? సర్పము కలిసిన ప్రతి వాడు, విషపూరితమైన ప్రతి వాడు. అదిగో ఆ మోషే విలువ పెట్టించిన ఇత్తడి సర్పం ఒకటి చేయించారు. దాన్ని చూస్తే అటు బతుకుతారు. అదే మాట మనుష్య కుమారుడు పైకెత్తబడిన ఎడలా ఆయన్ని చూచినప్పుడు అనేకులు ఆయన ఎందుకు వస్తారు. అది యశ్వరబాబు శిలువలో మొట్టమొదట మాట్లాడిన మాట అదే. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు వెలుగలుగుతారు. అప్పుడు మనుషులకు ఏమర్థం అవుతుంది తెలిసిందా? అంటే దేవుడు యూదులకు అర్థమయ్యే సంగతి ఏంటి తెలిసిందా? లోకానికి కూడా అర్థమయ్యే సంగతి ఏంటి తెలిసిందా? ఆయన దేవునితో ఉన్న రిలేషన్షిప్ అని. అందుకని మొదటి మాట అదే,
తండ్రి వీరేం చేస్తున్నారో మీరు కనుక ఆ ఇతని సర్పం వైపు చూసినట్లుగానే సిలువ వైపు చూడటం ద్వారా అనేకులు ఆయన వస్తారు. అనేకులు ఆ ఇతడి సర్పం వైపు చూసినప్పుడు ఆ విషకరమైనటువంటి పాములు, బాగా భయంకరమైన ఆ విషకరమైన సర్పములు కరిచినందు వలన సావకుండా బయటపడ్డారో, ఇప్పుడు మనిషిలో ఉన్న పాపం అనే విషమ అంతటికి విరుగుడు కూడా యేసు ప్రభు యొక్క రక్తం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనకు పవిత్రులుగా నేను పైకెత్తబడిన కదా. పైకెత్తబడటం అంటే సిలువ పైకెత్తబడినప్పుడు అందరు కూడా లోకం. అంతేగాని ఎట్లా పెట్టంత చనిపోవడానికి కుదరదు. ఆయన సిలువ ఎక్కాలి, అవకాశం దొరికింది చాలా మందికి, చాలా పర్యాయం చంపడానికి. ఆయన చంపను ఆలోచించింది, కానీ ఆయన అనేకులు ఆయన వెంబడించుతున్నందు వలన వారు ఏమి చేయదాకపోయారు. ఎట్లా జన సమూహం ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి తప్పించి వెళ్ళిపోయారు చాలా పర్యాయం. చంపడానికి చాలా అవకాశాలు వచ్చినాయి. యోధులు ఆయన, మత నాయకులు ఆయన చంపడానికి చాలా అవకాశాలు వచ్చినాయి. దేనికి ఎట్లయినా చంపేయచ్చు, ఖర్చుతో చంపేయచ్చు, బల్లెలతో చంపివేయచ్చు, ఇంకో రకంగా చంపివేయచ్చు, ఎట్లయినా చంపివేయచ్చు. అట్లా కుదరదు. ఒక పద్ధతి ఉంది ధర్మశాస్త్రంలో. మాము మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రం మోసే ధర్మశాస్త్రంలో ఒక కంటె కంటెకు నిలువు కంటెకు తీసుకుని వచ్చి అలాగా నిలబెట్టి కంటెను రాగుని దాని మీద వేలాడి కట్టేవాడు. అతడు అట్లాగే సాయంత్రం వరకు అట్లాగే చాకుండా ఉంటే ఒకవేళ అతన్ని చంపి దింపేవాడు. అట్లాగే యేసు గారు కూడా కలువరి శిలువలో వేలాడుతున్నప్పుడు సూర్యాస్తమయం లోపుగానే ఆయన ప్రాణం పోకపోతే చంపేసి ఎముకలు కొట్టించి కిందకి దింపాలి. కానీ ఆయన అప్పటికే చనిపోయారు కాబట్టి వాళ్ళు ఎవరు సంపాదించాలి. నీ ఎముకలలో ఒకటైనదో విరుగలేదు అనే మాట కీర్తనాకారులు చూశారు. ఆ ప్రవచనం 29 వరకు ది లిఫ్టెడ్ అప్ ది సన్, పైకెత్తబడిన కుమార్. 30వ వచనం చదువుదాం ఇప్పుడు. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన ఎంతో విశ్వాసం ఉంచారు. చూడండి, 3 రకాల సమూహాలు చూస్తున్నాం. మొదటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈయన అనుకుంటాడా ఏమో అనుకుని తప్పుగా అర్థం చేసుకుని మిస్అండర్స్టాండ్. రెండవ సమూహం అసలు ఏ గ్రహింపు లేదా, మన జాచుడా తప్ప గొప్ప సంబంధమే లేదు. వాళ్ళకి ఏ గ్రహింపు ఉండదు. ఇప్పుడైనా ఏమాట అప్పుడు ఆడటం ఎక్కువ మనం అదే ఈనాడు మాత్రం ఉందా, ఏ గ్రహింపు లేదు. ఇదొక కోపం చెందిన మరి కొందరున్నారే, కొందరు కాదండి అనేకులు గ్రహించకుండా ఉన్నవారు ఇంకా అప్పుడు ఉన్నారు, గ్రహించకుండా ఉన్నవారు ఇప్పుడు ఉన్నారు, విస్తారమైన వారు. ఇంకొక మాట, తప్పుగా అర్థం చేసుకున్న వారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఈ 2 సమూహాలు ఆ విధంగా ఉంటుండగా నమ్ముతున్నవారు, విశ్వాసం ఉంచుతున్నవారు అప్పుడు అనేకులు ఉన్నారు, ఇప్పుడు అనేకులు ఉన్నారు అని ఏం చేస్తాం? లోకము ఆయన వెంబడి పోతున్నది, మనం ఏం చేస్తున్నాం? ఎవరంటే చిన్న మత నాయకులు మనం చేసేది లోకము ఆయన వెంబడి పోతున్నది, మనం ఏమి చేస్తాము? ఏం చేస్తాం? చేతులు కొడుకు కూర్చోవటం, చేసేదేమి? మత నాయకులు అంటారని లోకం ఆయన వెంబడికి వస్తుంది. లోకం ఇప్పుడు ఏంటంటే నువ్వేం చేస్తావు, ఎవరేం చేస్తారు? అవుతావా? అంత మాత్రం అవుతుంది. ఏమండి, సత్యాన్ని తెలుసుకుంటారు మనుషులు అప్పుడైనా ఇప్పుడైనా. ఒకరేమో మిస్అండర్స్టూడ్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మిస్అండర్స్టూడ్.
వాట్ జీసస్ సెడ్. యేసయ్య ఏం చెప్పారో చాలా మంది తప్పు అర్థం చేస్తున్నారు, తప్పుగా అర్థం చేస్తున్నారు. ఇప్పటికీ తప్పు అర్థం చేస్తుంటారు. ఎవరి మన దేవుడు కాదు, లేకపోతే ఎవరో ఏమో ఏ దేశం నుండి వచ్చారు ఆయన దిగుమతి చేసుకుంటాం, ఆయన వస్తువుని ఇంపోర్ట్ చేసుకుంటాడు. దేవుడు ఎవరు ఇంపోర్ట్ చేసుకుంటాడండి? ఇంపోర్టెడ్ వస్తువులు ఉంటాయి కానీ ఇంపోర్టెడ్ గాడు ఉంటాడండి? ఏమిటి పిచ్చి మాట, బుద్ధి జ్ఞానం దేవుడు ఇంపోర్ట్ చేస్తున్నావా? నువ్వు ఇంపోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ చేయడానికి మనిషి చేతిలో ఉందా? ఏం మాట్లాడి పిచ్చి మాటలు దేశం ఎందుకు సంగతులు? దేవుడు దిగుమతి చేస్తున్నావా? మీరు దిగువన వారు నేను పైనుండి వాడు, మీరు క్రింది వారు నేను పైన వాడను, పైనుండి వాడను ఆయన చెప్తుంటే. మీరు భూ సంబంధులు, నేను పర సంబంధి. ఆ రోజుల్లో కూడా చాలా మంది తప్పు అర్థం చేసుకున్నారు, ఈ రోజుల్లో కూడా చాలా మంది తప్పు అర్థం చేసుకున్నారు. అందుకని ఒక ఆయన ఉన్నాడు, ఒక భక్తుడు యేసు ప్రభువుని గురించి ఇంతైనా అంటే చిన్న మొత్తం, ఇన్స్టెడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ a little about Jesus Christ, people misunderstood a lot. ఇంతైనా అర్థం చేసుకుంటానికి బదులు ఇంత అపార్థం చేసుకున్నారు. అందుకని అట్లా ఆయన దగ్గరికి ఇవ్వాలి చాలా మంది మనుషులు రాకపోతారు. ఎవరు నమ్మారు? వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గణించబడు ధన్యులు. అట్లా అని కాదు, ఆయన అందరికి దేవుడు కనుక రాకపోతేరా వస్తేరా అట్లా ఆయన దినమిల్లా అందరి కొరకు. ఒకవేళ మాస్టర్ గారి చర్చిలో మనుషులు వచ్చి ఒకరు నమ్ముకుని ఒకవేళ వెళ్ళిపోయి మానేశారు పట్టింది, వస్తేరా రాకపోతేరా ఓ అని మాస్టర్ గారు వచ్చాము, కానీ ఆయన వస్తేపోతేమో అని వచ్చాము పార్టీ. ఆయన అనే వాడు దినమెల్లా ఆయన లోబడతల్లని పిల్లల వైపు ఆయన దినమెల్లా చేతులు చాచి ఆయన రమ్మని ఆహ్వానిస్తాను. అది దేవుడి లక్షణం వేరు, మనిషి లక్షణం. ఏమంటామంటే మనిషే దేవుడు. అందుకే ఆయన రాకడ కూడా ఆలస్యమే. అందుకని ఆయన ప్రేమ శాశ్వతం. త్వరగా చెప్పను, ఆఖరి మరి చెప్తున్నా, ఆ దినముల్లో చాలా మంది తప్పు అర్థం చేస్తున్నారు. ఈ దినాల్లో ఇప్పటికి చాలా మంది తప్పు అర్థం చేస్తున్నారు. వాక్యం, యేసు ప్రభు, క్రైస్తవ్యం దీని గురించి అప్పుడు చాలా తప్పుగా అర్థం చేస్తున్నారు. నేటికి తప్పు. 2000 సంవత్సరాలు అవుతున్న ప్రభు వచ్చి ఇప్పటికి ప్రజలు అదే తప్పుగా అర్థం చేస్తున్నారు. కొందరికి అసలు వాక్యము, బైబుల్ మాటలు అంటే గ్రహింపే లేదు. తప్పు లేదు, ఒప్పు లేదు. తప్పుతో పని లేదు, ఒప్పుతో పని లేదు. కొన్నారు. ఇదొక రకం. ఈ 2 సమూహాలు ఈ విధంగా సమాజంలో ఉంటుండగా అనేక మంది ప్రభువుని అంగీకరించుతున్న వారు కూడా ఉన్నారు. ఆమె అది మంచి అద్భుతమైన సాగం. అదే కింద 30 వచనంలో సంగతులు తెలిసిందా? ది ఫ్రూట్ ఆఫ్ హిస్ వర్డ్, ది ఫ్రూట్ ఆఫ్ హిస్ వర్డ్. ఆయన మాట యొక్క ఫలం, ఆయన మాట యొక్క ఫలము, ఆయన మాట యొక్క ఫలం, ఆయన వాక్యం యొక్క ఫలము. ది ఫ్రూట్ ఆఫ్ హిస్ వర్డ్. అనేకులు ఆయనను ఇవాళ మానేరా? ఇవాళ మానుకున్నారా? ఛత్తీస్గఢ్ లో ఒక చోట ఒక స్త్రీ నమ్ముకున్న ఒక చిన్న గృహం అన్నమాట, నమ్ముకుంటాయి. భర్త కూడా ఉన్నారే, పిల్లలు చిన్న పిల్లలు. అన్ని వస్తువులు బయట వేసారు. ఊర్లో వాళ్ళు అక్కడ ట్రైన్ వాళ్ళు అన్నారు, ఇదిగో ఇప్పుడు వేసుకున్న వదిలిపెడతావా? అన్ని వస్తువులు బయట పడేస్తాయి. ఇప్పుడు వేసుకున్న వదిలిపెడతావా, లేకపోతే నీళ్ళు కాల్ చేస్తావా? ఏదో నిర్ణయం తీసుకో. నీళ్ళు కాల్చేయమంటావా, నువ్వు ప్రభు వదిలేస్తావా?
అన్నారు. అందరూ వచ్చారు, ఊర్లో వాళ్ళు అందరూ. వీడియోలో కూడా చూస్తున్నారు మీరు ఎక్కడో చోట. అప్పుడు ఆమె ఏమని తెలిసిందా, ఇల్లు కాల్ చేసుకుంది. నేను వేసుకున్నాను ప్రధానమైన చెప్తా, బాగా లాంటిది మూమెంట్లకి. ఇప్పుడు సామాన్లు అన్నీ బయటపడేసి, ఇప్పుడు వేసుకోమని వదిలేస్తావా, బతికిపోయి బయటపడతావు బ్రతికి, లేదంటే నీ ఇల్లు కాల్ చేస్తావు. నిర్ణయం నీదే. అంటే ఆమె ఏమని తెలిసింది, ఓపెన్ ఇల్లు కాల్ చేస్తావు. నేను మాత్రం 5 అవ్వను. ఎవరు చెప్పారు? మరి నూరుకు వచ్చారా, హాస్టల్ అందరు నూరుకు వచ్చారా చెప్తారు కదా, పిచ్చి మాటలు బాగా ఎక్కించేశారండి. ఇంజెక్ట్ చేసి మారేశారు. ఎవరు ఇంజెక్ట్ చేస్తారు, ఎవరు ఎక్కిస్తారు? మొత్తం ఎక్కించుతారు. సత్యం తెలుసుకున్నారు కాబట్టి నమ్ముకున్నారు. సత్యం చెప్తున్నావు రోజు రోజు సేవకు. ఒకవేళ తప్పుగా చెప్పేవాడు సరిగ్గా అర్థం చేసుకోకపోతే వేరే సంగతి. బోధించేవాడు కూడా కొందరు ఒకరు సరిగ్గా చెప్పకపోతే తప్పు అవుతులేదు. దాన్ని నేను అంగీకరించాలి. బోధకుల యొక్క బోధన గురించి కూడా తప్పు అంగీకరించాలి. దానిలో ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. కానీ అర్థం చేసుకునే విషయంలో సరిగా అర్థం చేసుకోకపోతే, అర్థం చేసుకున్నారు కాబట్టి అనేకులు విశ్వసించారు. విశ్వసించి విశ్వాసంలో నడుచుకుంటూ ఉన్నారు. వదలుకున్నారు. లేదమ్మా, అప్పుడైంది ఇప్పుడైందా? 2000 సంవత్సరాలు జరుగుతున్న సాగతే. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎప్పటికి కూడా ఇలా జరుగుతూనే ఉన్నాయి. అది ఆ చంద్రాధారక అనగా సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నంత వరకు యేసు ప్రభు తిరిగి 2వ ఆగమనం వరకు కూడా ఇలా జరుగుతూనే. ఎందుకో తెలిసిందా? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువదే. ఈ బండ మీద నా సంఘం కట్టాను. ఆయన వైపు చూపించుకోండి. ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములని ఆ దేవాలయం చూపినా ఆ దేవాలయం అనుకున్నాడు. అప్పుడు కూడా ఈ దేవాలయమును పడగొట్టి అనే ఉంటాడు ఖచ్చితంగా. ఈ దేవాలయం పడగొట్టి 40 సంవత్సరాలు కట్టారు. మమ్మల్ని ప్రేమించి, యూదులను ప్రేమించి హేరోదైనా ప్రేమించేందుకు కట్టాడు. ఆయన రాజకీయ అస్తిత్వం కొరకు ఆయన కట్టాడు. ఆయన భార్య సగం యూదురాలు, ఆఫ్ జ్యూ. వీడి చూడదు వాళ్ళకి ఈదులకి ఒక మందిరం కట్టు అది. ఆయన ఈ హేరోదేవుడు యుదోమీయుడు, దేశాల నుండి వచ్చిన వాడు. ఆయన భార్యలో ఒక భార్య, ఆమె సగం యూదురాలు, ఆఫ్ జ్యూ. దానిలో తండ్రి యూదులు కాబట్టి ఆమె బాధపడ్డాక యూదులకు ఒక మందిరం కట్టిస్తే మన పక్షంగా ఉంటారు ప్రజలు అని చెప్పాడు. అంటే 40 సంవత్సరాలు కట్టిస్తూ వచ్చాడు. అయిపోయిన తర్వాత ఒక రోజున అటు వెళ్తున్నారు శిష్యులు. ఆయన ఈ రాళ్ళు ఎలాంటివి, నిర్మాణం ఎలాంటిది, ఈ కట్టడం ఎలాంటివి చూసావా ప్రభువా అన్నారు శిష్యులు. అప్పుడు యేసయ్య అన్నాడు, రాతి మీద రాయి నిలువని దినములు చూస్తున్నాడు. ఈ దేవాలయమును పడగొట్టి అల్లా గుర్తెరిసి అంటాడు, ఈ దేవాలయం పడగొట్టు. ఆ దేవాలయం పడగొట్టి అయితే చక్రవర్తిలో 70వ సంవత్సరంలో అది కూల్చేసేట్లేండి. ఆయనేమి పోల్సలా యేసయ్య. అదే గొప్ప అర్థం చేసుకోవడం అంటే. ఈనాటికి క్రైస్తవ్యం బైబిల్ ప్రభువుని గురించి యూదులు ఆనాడు తప్పు అర్థం చేసుకున్నారు. లోకం ఈనాటికి తప్పు అర్థం చేస్తుంది. మిస్అండర్స్టాండింగ్. 2 కొందరికి అసలు గ్రహింపుని సమూహం ఇదొకటి. 3వది, ఈ 2 సమూహాలు ఇలా ఉంటుండగా అనేకులు ఆయనను విశ్వాసం ఉంచుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా విశ్వాసం ఉంచుతున్నారు. మనం కూడా అదే కోవలో విశ్వాసం ఉంచాం. విశ్వాసం నుంచి విశ్వాసములో ఫర్ ది కన్సిస్టెంట్ ఫెయిత్ we are again and continuously we are gathering together like this man. అది కాదు, మనం ఇప్పటికే విశ్వసించాం. ఆ విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి కోసం ఆరాధనలో కలుసుకుంటున్నాం. ఆయన శరీరంలో పాల్గొని పొందుతున్నాం. ఉపవాస ప్రార్థనలో కలుసుకుంటున్నాం. ఏవో ప్రత్యేకమైన ప్రార్థనలు అంటున్నాం. ఏదో రూపేణ కలుసుకుని వాక్యము చేత మనము బోధింపబడి, వాక్యము చేత శోధింపబడి విశ్వాసాన్ని స్థిరపరచుకుంటాం. అది అందుకే ప్రార్థనలు
ఎందుకంటే ఏం చెప్తాం, ఎవరికేం పని లేదు, బయట వాడికి ఏం తెలుసు, అంత ప్రార్థన చేయాలి, అంత చేస్తుంటేనే అంటట్లా. ఇక్కడ అంటటం కాదు, భక్తి అంటదు, భక్తి అవ్వాలి. అందరూ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటర్మీడియట్ లో ఒక చోట తీసుకెళ్ళి ఒక మంచి గ్రూప్ తీసుకున్న తర్వాత దాంట్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఒకటి నియోజకవర్గం మంచి దాంట్లో టాప్ పెడతాడు, తర్వాత రెండో తోటి మూడో ఉంటాడు. కాబట్టి 3 మంచి గ్రూప్ తీసుకుని ఒకటే బ్రాంచి మళ్ళీ 3 గ్రూపులు పెడతారు కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు. ఇది ఆఖరి 3 దాంట్లో తీసుకెళ్ళి ఆ మొదటి దాంట్లో పెట్టాడు అనుకోండి, వాళ్ళందరూ బాగా చదువుతున్నారు కాబట్టి వాళ్ళని వీరికేమో అంటదో అంట. కానీ మనకు కూడా ఏమండి అబ్బాయి కానీ, అందుకని ఏమంటే వీడికి చదువు అవ్వదని. చదువు అంటుకునేది కాదు, భక్తి కూడా అంటుకునేది కాదు. అబ్బాయి చదువు, భక్తి కూడా అబ్బాయి. నువ్వు చుట్టూ విశ్వాసం ఉంటాడు నీ పక్కన, బాగా ప్రార్థన చేసేవాడు, వాళ్ళకి నీకు అంటదు. అనుకోదు. మంచి స్కూల్ కాబట్టి దాంట్లో వాడి చదువు రాకపోతే వాళ్ళంతా ఇంకేమి అవ్వదాం, ఇంకేమి అంటదాం. అభ్యాసం చేసి చదువుకుంటే నేను చూస్తున్నాం, ఎక్కడ చూస్తున్నాం. ఎల్కేజీ ఫీజు ఎంత తెలిసిందా? 8 లక్షల రూపాయలు ఎల్కేజీలో. ఇంటర్నేషనల్ స్కూల్ 8 లక్షలు. నేను డిగ్రీలో 56 రూపాయలు కట్టే ఫీజు. నాకే రిజర్వేషన్ లేదులే, కానీ ఎప్పుడైనా కానీ నాకు ఫీజు తక్కువే సిఆర్డి కాలేజీలో. తెలుగు ఫీజు కన్సల్టేషన్ ఉంది, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకోవడం వల్ల 50 రూపాయలు. ఎల్కేజీకి ఎంత? ఏం చేస్తారు, ఏం చదువుతారు వాళ్ళు, ఏం సాధిస్తారా? స్కూల్ మంచిది కాబట్టి వాడికి అంటదాం చదువు, అబ్బాయి చదువు. భక్తి కూడా చర్చి మంచిది కాబట్టి నీకు అంటదో, అది కూడా చెప్తున్నా. బాగా ఫోన్ చేశారు కాబట్టి నీకు అంటదో, నీకు అబ్బాయి, అది కూడా చెప్తున్నా. ఎంత పట్టుకు అనట్లేదండి, ఎందుకు అడుగుతుంది? స్కూల్ మంచిదే అంటట్లా, నీకు చదువు. అంత విద్యార్థులు మంచోళ్ళే, బాగా చదివేవాడు, 90 చదువుతారు, అందులో నువ్వు తర్వాత నువ్వు 10వాడు, నీకు అంటట్లా రాదు. అంటే ఎట్లా అంటుంది? అబ్బాయి కదా, భక్తి కూడా అంతే. అభ్యాసం చేసుకోవాలి. చర్చ్ కూడా ఒక మంచి చర్చికే పోతాం, కానీ భక్తి అంటదాం. అంటించుకుంటాను, అంటించుకుంటే అంటే కాదు. అబ్బా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అభ్యాసం చేస్తుంది. పునరుత్థానమందు మన దైనందిన విశ్వాస జీవితంలో ప్రభు ఎదిగిన వారు. ఒక ముఖ్యమైన మాట బట్ ఒకసారి చెప్తున్నాను. కన్సిస్టెంట్ టెస్టిమనీ ఆఫ్ జీసస్. కన్సిస్టెంట్ టెస్టిమనీ, మనకున్న స్థిరమైన సాక్ష్యం, స్థిరమైన విశ్వాసం. నమ్మనవాడు తప్పు అర్థం చేసుకుంటున్నాడు. అసలు ఏ గ్రహింపు లేనప్పుడు అసలు వాక్యం పనిచేస్తూనే ఉంది. ది ఫ్రూట్ ఆఫ్ హిస్ వర్డ్, ది ఫ్రూట్ ఆఫ్ హిస్ వర్డ్. ఆయన మాట యొక్క ఫలము అనేకులు ఆయన ఇప్పుడు ఇంకెంతే అనేకులు ఆయన విశ్వాసం ఉంచున్నారు. మనం కూడా విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి మళ్ళీ ఏం చేస్తున్నామంటే, ఒకసారి విశ్వాసం ఉంచిన తర్వాత ఇంకెందుకండి అంటే, విశ్వాసం ఉంచి ఫర్ ది కన్సిస్టెంట్ ఫెయిత్, ఫర్ ది కన్సిస్టెంట్ టెస్టిమనీ, అనగా మన విశ్వాస స్థిరత్వము కొరకు, మన సాక్ష్య స్థిరత్వం కొరకు చాలా తరచుగా కలుసుకుంటున్నాం. ఆరాధనలో కలుసుకుంటున్నాం, ప్రతి విధమైన ప్రార్థన సమావేశంలో కలుసుకుంటున్నాం. విశ్వాసం ఉంచాలి. ఒకసారి స్థిరమైన విశ్వాసం కావాలన్నా, స్థిరత్వం కావాలన్నా విశ్వాసం, అందుకే కలుసుకునే, అందుకే ప్రార్థన, అందుకే ఉపవాస ప్రార్థన,
అందుకే ఏదైంది. కాబట్టి ప్రభువులందు ప్రియమైనటువంటి వారులారా, మనం కన్సిస్టెంట్ టెస్టిమనీ, we should have consistent testimony as well as consistent faith. స్థిరమైనటువంటి సాక్ష్యం ఉండాలి, స్థిరమైన విశ్వాసం ఉండాలి. అట్టి అనుభవంలో దేవుడు మనల్ని ప్రతిష్ఠించును గాక.